నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. చిన్న పిల్లలకు పుట్టుకతో వచ్చే సమస్యలు ప్రివెంట్ చేయడానికి తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? చిన్న పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ వస్తుందా? ఎలా ట్రీట్ చేయాలి? బోలెక్స్ నార్ మోకాలు ఎందుకు వస్తాయి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మనకు వివరించడానికి కుకట్పల్లి వై జంక్షన్స్ దగ్గర 250 బెడ్లతో అమోర్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ప్రముఖ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థో సర్జన్ డాక్టర్ సంతోష్ని నీలిము గారు మనతో లైవ్ లో ఉన్నారు. అలాగే వారిని అడిగి మీరు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వెంటనే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలియజేసుకోవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి సంతోష్ని గారు. మెయిన్ గా చిన్నపిల్లలకి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి కామన్ గా ఇన్ ఆర్థోపెటిక్స్ లో? అయితే మనము కామన్ గా ఆర్థోపెటిక్స్ లో చూసుకుంటే పిల్లలకి ఏజ్ గ్రూప్ వైజ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ డిజార్డర్స్ వస్తాయండి. లైక్ పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అవి కంజనైటల్ డిజార్డర్స్ అంటాము. లైక్ పుట్టుకతోనే తల్లి గర్భంలో నుంచే కొన్ని డిఫార్మిటీస్ అవి స్టార్ట్ అవుతాయి. మనం పుట్టగానే అవి ఐడెంటిఫై చేయొచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏజ్ గ్రూప్ వైజ్ లైక్ 3 to 10 years వరకు వచ్చే డిజార్డర్స్ కొన్ని ఉంటాయి. అవి డిఫరెంట్. మళ్ళీ 10 to 20 years వరకు వచ్చేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని కూడా ఉంటాయి. అయితే మనకు పుట్టుకతోనే వచ్చేవి మెయిన్గా మనం మోస్ట్ కామన్గా చూసేవి కనపడేది అంటే క్లబ్ ఫుట్. నవడేస్ లైక్ ఎవ్రీవన్ నోస్ క్లబ్ ఫుట్ అంటే ఏంటి అని. లైక్ ఏంటి అంటే మనకు పాదం ఉంటుంది కదా, పాదం వంకరగా ఇలా లోపలికి మడుచుకొని పుడతారు పిల్లలు. దానికి చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ ఇడియోపతిక్ క్లబ్ ఫుట్ అంటాము. ఇడియోపతిక్ అంటే దానికి రీజన్ అంటూ ఏముండదు. కొందరికి ప్రైమీ గ్రావిడాస్లో లైక్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఇది కామన్గా ఉంటుంది. మళ్ళీ కొందరికి ఏంటి అంటే ఉమ్మ నీరు తక్కువ ఉన్నప్పుడు పోస్చర్ వల్ల, లోపల టైట్గా ఉండడం వల్ల, పోస్చర్ వల్ల కూడా ఇలా క్లబ్ ఫుట్ వస్తుంది. సో దాన్ని మనం పుట్టగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఈ లైక్ నవేడేస్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి మనం టీఫా స్కాన్లో కూడా తెలుసుకోవచ్చు లైక్ క్లబ్ ఫుట్ ఉంది అని. సో దట్ వీ కెన్ ప్లాన్ ఆఫ్టర్ బర్త్ అనమాట. అయితే ఇమీడియట్లీ దీనికి మనకు గుడ్ థింగ్ ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. దీనికంటూ మనం డైరెక్ట్గా సీరియల్ కాస్టింగ్ అని ఉంటుంది. లైక్ ఎవ్రీ వీక్ అట్లా సిమెంట్ పట్టి వేస్తూ కరెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ డిఫార్మిటీ కనుక మైల్డ్గా ఉంటే. అలా సో దట్ చైల్డ్ కెన్ లీడ్ నార్మల్ లైఫ్. ఈ బేబీస్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది క్లబ్ ఫుట్ కానీ లేదా DDH అంటాం. లైక్ తొలగిపోవడం అనమాట. జాయింట్ హిప్ జాయింట్ ఉంటుంది, అది జాయింట్లోంచి తొలగి పుట్టడము. లేదా నీ జాయింట్ డిస్లొకేషన్ అంటాం. నార్మల్గా నీ జాయింట్ మోకాళ్ళు అందరికీ ఇలా ఉండే బదులు ఈ పిల్లలకి లైక్ ఉల్టా వేసుకొని కూడా పుడతారు. సో అది ఇమ్మీడియట్గా మనం కనుక ఐడెంటిఫై చేయగలిగితే సో దట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని తర్వాత సీరియల్ కాస్టింగ్ అలా చేసేసుకోవచ్చు. ఇవి కామన్గా కనపడుతుంటాయి. ఇంకా అదర్స్ వచ్చేసి లైక్ ఏదన్నా ఒక ఫింగర్ ఎక్స్ట్రా రావడం కానీ, క్లబ్ ఫుట్ అన్నా కదా సేమ్ లైక్ క్లబ్ హ్యాండ్ కూడా ఉంటుంది. హ్యాండ్ డిఫార్మిటీతో కూడా పుడతారు పిల్లలు, అలా కూడా వస్తుంది. కొందరేమో పిల్లలు పుట్టుకతోనే పాల్సీ అంటాం, హెర్బ్స్ పాల్సీ అలా కూడా వస్తుందన్నమాట. లైక్ ఇక్కడ మనకు పెద్ద నరాలు ఉంటాయి, ఆ నరాలు ఏమైనా ట్రాక్షన్ అయ్యి ఉంటే నార్మల్ డెలివరీస్ అలా సో చెయ్యి కొంచెం వంకరగా అయ్యి పుట్టడము అవి వస్తూ ఉంటాయి. ఇవి మనం కామన్గా చూస్తుంటాం. కొందరు పిల్లలు పుట్టుకతోనే ఇక్కడ స్వెల్లింగ్తో పుడతారు. లైక్ కండరం ఉంటుంది, మన కండరంలో వాపు. దాని గురించి పెద్దగా వరి అవ్వక్కర్లేదు. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఆఫ్ ద టైం యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్ అవి రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దట్ కాకపోతే ఇంకొన్ని ఏమో స్పైన్ డిఫార్మిటీస్ అవి కూడా రెగ్యులర్గా చూస్తుంటాం మనము. ఇవి తొందరగా ఐడెంటిఫై చేసుకుంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు అందరి పిల్లలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. వన్ థింగ్ ఏంటంటే మనకి ఆర్థోపెడిక్స్ డిఫార్మిటీస్ మన కళ్ళ ముందు కనపడతాయి. లైక్ ఒకవేళ మనకు ఒక డిఫార్మిటీ కనపడింది అంటే దానికి సంబంధించిన ఇంకేమైనా హార్ట్లో కానీ కిడ్నీస్లో కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. సో దట్ సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటుందన్నమాట దానికి. అలాగే పుట్టుకతో వచ్చే సమస్యలని ప్రివెంట్ చేయడానికి తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. అయితే లైక్ ఇప్పుడు ఉన్న జనరేషన్ అండ్ ఆల్ నవడేస్ అందరికీ మంచి అవేర్నెస్ వచ్చింది. కొన్ని ఉంటాయి లైక్ మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వక ముందే లైక్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అప్పుడే మనం 3 months నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. లైక్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్,
కాల్షియం కానీ వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ తీసుకోవచ్చు. లైక్ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీస్ వల్ల మనకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, అంటే స్పైన్ నర్వ్స్లో ఫామ్ అవ్వడము, అది కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ఉంటే లైక్ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వస్తాయి. న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వచ్చాయంటే కాళ్ళు కూడా వంకర పోవడాలు అలాంటివి ఉంటాయన్నమాట. మనకి ఏంటంటే స్పైన్ లెవెల్లో ఏదన్నా డిఫార్మిటీ కనుక బేబీకి వచ్చింది అంటే దట్ విల్ ఎఫెక్ట్ లోవర్ లిమ్స్ ఆల్సో, అంటే లైక్ కాళ్ళకు కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో సింపుల్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇప్పుడు మనకు గవర్నమెంట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ 3 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే 3 months 2 months ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ లాంటివి స్టార్ట్ చేసుకోవచ్చు. వైటమిన్ డి డైలీ ఒక 1/2 hour సన్ ఎక్స్పోజర్, అది సింపుల్ రెమెడీ అనమాట. లైక్ కొందరికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, సో దట్ వైటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. లైక్ లెవెల్ని బట్టి ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ తీసుకోవచ్చు. అండ్ వన్స్ కన్సీవ్ అయ్యాక ఇప్పుడున్న టెక్నాలజీతో మనకి మంచిగా ఏమంటారు మంత్లీ స్కాన్స్ ఉంటాయి, టైమ్ స్కాన్స్ ఉంటాయి, ఎన్టీ స్కాన్ అని, టీఫా స్కాన్ అని. వీటిలో మనం ముందే గుర్తించవచ్చు ఎలాంటి డిఫార్మిటీస్ కానీ చైల్డ్కి బేబీకి ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా కూడా మనకు తెలిసిపోతుంది. సో దట్ దాన్ని అడ్రస్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కనుక మనకు బేబీకి ఉన్న ప్రాబ్లం ఇంకా ఎక్కువ అండ్ తీవ్రత ఎక్కువ ఉంటే మనం అప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్ వెదర్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చిన్న ప్రాబ్లమే అంటే యూ కెన్ కన్సల్ట్ ద డాక్టర్ సో దట్ యూ కెన్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ బర్త్ మనం అవి కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకొకటి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ న్యూబోర్న్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థోపెడిక్ స్క్రీనింగ్ లైక్ ఇన్ ఆర్ హాస్పిటల్ అమోర్లో మేము ఇమీడియట్లీ లైక్ ఇట్స్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సో దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ వీ ఆర్థోపెడిషియన్స్ ఆల్సో లైక్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ వీ ఆల్సో గో అండ్ స్క్రీన్ ద బోర్న్ బేబీ అనమాట. లైక్ ఎనీ స్పైన్ డిఫార్మిటీస్ ఉన్నా కూడా అది ఒకసారి చూసుకోవాలి. జాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇది క్లబ్ ఫుట్ అన్నా కదా, అది ఒకవేళ ఉంటే కనుక ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ డిడిహెచ్ డెవలప్మెంటల్ డిస్లొకేషన్ ఆఫ్ హిప్ అంటారు. అది ఒకవేళ ఉంది అంటే సింపుల్ టెస్ట్ ఉంటాయి మాకు. అవి సింపుల్ టెస్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది వెదర్ జాయింట్ డిస్లొకేషన్లో ఉందా లేకపోతే నార్మల్గా ఉందా. ఇఫ్ ఉంటే దానికి తగ్గట్టుగా ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవి ఇమీడియట్గా మనకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా చేసేసుకొని ఇఫ్ నీడెడ్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసేస్తే చిన్న లైక్ బ్రేసెస్ కానీ ఏమన్నా పోస్చర్ వల్ల కానీ లైక్ మనం ఆ డిఫార్మిటీని కరెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ బోలెక్స్ నాక్ ముఖాలు అనేటి ఇవి ఎందుకు వస్తాయి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చిన్నపిల్లలు? యా, ఇది చాలా మందికి వచ్చే డౌట్ అండి. లైక్ రెగ్యులర్గా ఓపీడీలో చూస్తుంటాము. ఎలా అంటే లైక్ పిల్లలకి బోలెక్స్ అంటాం. బోలెక్స్ అంటే వంకర కాళ్ళు, నీ జాయింట్స్ ఇట్లా బయటికి రావడము, లేదా ఇవి జెను వాల్గమ్ అంటాం, నాక్ నీస్, అవి నీ జాయింట్స్ లోపలికి రావటం. చాలా మంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, ఇది ఈజ్ ఇట్ నార్మల్ ఆర్ ఏదన్నా ఉందా మా బేబీకి అని కంగారు పడిపోతుంటారు. నో నీడ్ టు వరీ. యాక్చువల్లీ ఏంటి అంటే మనకి ఫస్ట్ 3 years వరకు లైక్ ఫస్ట్ 1 to 2 years ఎలా ఉంటుంది అంటే ఫిజియలాజికల్ జెనువారం అంటే బోలెక్స్ అంటాం. నార్మల్ కామన్ టర్మినాలజీలో బోలెక్స్ అంటే మోకాళ్ళు బయటికి రావడం అనమాట. అది నార్మల్ థింగ్, అసలు మీరు వరీ అవ్వక్కర్లేదు. లైక్ దిస్ ఈజ్ ఏ నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ ఫర్ ద చైల్డ్ అనమాట. సో 1 to 2 years వరకు ఇఫ్ బోలెక్స్ ఉంటే కనుక యూ కెన్ లీవ్ ఇట్, అసలు దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆ బోలెక్స్ కనుక ఆఫ్టర్ 3 years కూడా పర్సిస్ట్ అవుతుంది అంటే అప్పుడు మనం థింక్ చేయాలి, లైక్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఇది ఏదైనా ప్రాబ్లం వల్ల వస్తుందా లేకపోతే నార్మల్ థింగేనా అనేది మనం అప్పుడు ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకోటి నాక్ నీస్ అంటాము. నాక్ నీస్ అంటే 2 మోకాళ్ళు దగ్గరగా ఉండడం, సో దట్ పాదాలు దూరం ఉంటాయి. పిల్లల్లో ఎలా డెవలప్మెంట్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ 1 to 3 years ఇది ఉంటుంది, జెనువారం ఉంటుంది, లైక్ బోలెక్స్ ఉంటాయి. స్లోగా అవి ప్రాసెస్లో ఫిజియలాజికల్ ప్రాసెస్లో స్ట్రైట్ అవుతూ లైక్ 4 years పీక్లో నాక్ నీస్ లాగా వస్తాయి. 2 మోకాళ్ళు ఒక దగ్గరకు వచ్చేసి పాదాలు దూరం అవుతాయి. 4 years అప్పుడు పీక్ ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అనేది చైల్డ్ అకామిడేట్ అయ్యి లెగ్స్ స్ట్రైట్ అయ్యే ప్రాసెస్ అప్ టు 7 years వరకు ఉంటుందండి. 7 years తర్వాత నార్మల్గా వస్తుంది. సో మనకు కనుక బోలెక్స్ కనుక కనిపిస్తే 3 years వరకు వెయిట్ చేయొచ్చు, లేదా నాక్ నీస్ కనిపించాయంటే మనం 7 years వరకు వెయిట్ చేయొచ్చు. ఆఫ్టర్ 7 years కూడా
ఇఫ్ నాక్ నీస్ పర్సిస్ట్ అవుతున్నాయి ఇంకా తగ్గట్లేదు అంటే కనుక అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఒకటే లెగ్ కనుక డిఫార్మిటీ ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే ఉంది అంటే మనం వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ కంప్లీట్లీ. మనకి ఈ బోలెగ్స్ కానీ నాక్నీస్ కానీ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. లైక్ యూజువలీ మనకేంటి అంటే బోన్స్లో గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది. డిఫరెంట్ రీజన్ ఒక్కొక్క బోన్లో డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. గ్రోత్ ప్లేట్ అనేది ఉంటుంది. గ్రోత్ ప్లేట్లో కనుక డిస్టర్బెన్స్ వస్తే మనకి ఈ ఇలా డిఫార్మిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు బోలెగ్స్ అంటే ఒక బోలెగ్స్ కానీ నాక్నీస్ కానీ రావాలంటే ఒకవైపు గ్రోత్ ఎక్కువ ఉండి ఒకవైపు గ్రోత్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఇలా డిఫార్మిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అది లేదా కంజనైటల్ అనమాట. కంజనైటల్ అంటే కంజనైటల్ బార్ అంటారు. అది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఎంఆర్ఐ కూడా తీసుకుంటే తెలుస్తుంది. ఇఫ్ చైల్డ్కి డిఫార్మిటీ పర్సిస్ట్ అవుతుంది తగ్గట్లేదు అంటే మనం అప్పుడు అది తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ వైటమిన్ డి కూడా ఒకసారి మెటబాలిక్ ప్రొఫైల్ ఉంటుంది. మెటబాలిక్ ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఉంటుంది మనం. మళ్ళీ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గ్రోత్ ప్లేట్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ వన్ మోర్ రీజన్ ఎనీ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం తర్వాత కంటిన్యూ. ఓకే, మల్లికార్జున్ గారు కర్నూలు నుండి. నమస్తే అండి మల్లికార్జున్ గారు. మల్లికార్జున్ మాట్లాడేది మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్తే అండి, చెప్పండి మల్లికార్జున్ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. బాబు కూడా చిన్నప్పుడు 3 రోజుల తర్వాత వాయిస్ వచ్చింది మేడం. ఇప్పుడు మళ్ళీ తర్వాత 6 సంవత్సరాలకు వస్తుంది మేడం. క్లియర్గా లేదండి. మీరు అడిగిన క్వశ్చన్ నాకు క్లారిటీగా లేదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? హలో, ఫ్రిక్స్ మేడం, ఫ్రిక్స్. హలో మేడం, చెప్పండి, మళ్ళీ ఒకసారి మీ క్వశ్చన్ రిపీట్ చేయండి. మేడం ఫ్రిక్స్ వస్తుంటుంది బాబు. ఫిట్స్ వస్తుందా? మేడం ఓకే, మేడం మామూలు ఫిట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి. వచ్చింది మళ్ళీ 6 years వస్తుంది అని చెప్తున్నారు. అవుతున్నాయి మేడం. ఇప్పుడు మామూలుగా పుట్టిన తర్వాత 3 రోజులకు వచ్చింది. ఇప్పుడు 6 ఏళ్ళు ఉన్నాయి, 6 సంవత్సరాలు. సో మధ్యలో ఏం రాలేదా? డైరెక్ట్గా ఇప్పుడు 6 yearsకి వచ్చిందా? తన వాయిస్ క్లారిటీ లేదు మనకి మెయిన్ గా. ఇందాక మీరు చెప్తున్నారు కదా. యా అయితే లైక్ మనకు ఎలాంటి అంటే రీజన్స్ చెప్పా కదా. ఒకటి ట్రామా అయ్యి ఉండొచ్చు, లేదా సమ్ టైమ్స్ ట్యూమర్స్ ఆర్ కంజనైటల్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు మనకి ఇలా ఒక గ్రోత్ ప్లేట్ డిస్టర్బ్ అయినప్పుడు డిఫార్మిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇమీడియట్గా మనము లైక్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఒకవేళ ఒకటే లెగ్ కనుక గ్రో అవుతుంది, అలా డిఫార్మిటీ గ్రో అవుతుంది, లేదా 7 years తర్వాత కూడా ఇంకా డిఫార్మిటీ పర్సిస్ట్ అవుతుంది అంటే కనుక మనం ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. రీజన్ ఏముంది, ఏమన్నా ట్రామా అయిందా, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది మనం చూసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సింపుల్గా ఫస్ట్లో మనము బ్రేసెస్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. లైక్ వీ హ్యావ్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ లైక్ ఆర్థోటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుందండి, లైక్ సపరేట్గా. సో వీ కెన్ ప్రొవైడ్ ద చైల్డ్ లైక్ ఆర్థోటిక్స్ కూడా స్పెసిఫిక్గా కస్టమైజ్డ్ చేపిస్తాము. ఆ చైల్డ్కి ఉన్న డిఫార్మిటీకి ఎలాంటి ఆర్థోటిక్స్ అవసరం అవుతుందో అవి కస్టమైజ్ చేపిస్తాం. సో దట్ ఇట్ విల్ గివ్ బెటర్ రిజల్ట్స్ అనమాట. అలాగని బ్రేసెస్తోనే మొత్తం ఉండాలని కాదు, లైక్ ఒక 1 year వరకు అలా అబ్జర్వ్ చేస్తాం, 1 year ఆర్ ఫ్యూ మంత్స్. ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇఫ్ దట్ డిఫార్మిటీ ప్రోగ్రెసెస్ ఆర్ అది అలానే ఉంటుంది, స్టేబుల్ ఉండట్లేదు అంటే అప్పుడు వీ హ్యావ్ టు ఇంటర్వీన్ అంటే సర్జికల్ ప్రొసీజర్ ఈస్ లైక్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఆస్పెక్ట్స్. ఎపిఫైసియోడిసిస్ అంటాము. అంటే లైక్ గ్రోత్ ప్లేట్ ఎక్కడైతే గ్రోత్ ఎక్కువ ఉందో అక్కడ మనం గ్రోత్ స్టాప్ చేయడానికి స్కెలిటల్ మెచ్యూరిటీ వచ్చే వరకు, అంటే బేబీస్కి స్కెలిటల్ మెచ్యూరిటీ 14 years అలా వస్తుంది. సో వచ్చే వరకు మనం క్లిప్పింగ్ చేసి పెడతాం. సో దట్ గ్రోత్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట 2 legsలో. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, పుట్టగానే లైక్ పుట్టినాక ఒక 1 to 3 years వరకు ఇలా వంకర కాళ్ళు వస్తున్నాయి, నడుస్తుంటే వంకరగా నడుస్తున్నారు అని కంగారు పడొద్దు. 3 years వరకు అది నార్మలే.
ఒకవేళ 2 మోకాళ్ళు కొట్టుకుంటున్నాయి, ఒక దగ్గరికి ఉంటున్నాయి అంటే కనుక ఒక 7 years వరకు యూ క్యాన్ వెయిట్ అండ్ సీ, నో నీడ్ టు ప్యానిక్ అనమాట. ఓకే అండి, అలాగే మీరు ఇందాక అన్నట్టు చిన్నపిల్లలకి ఏదైనా ట్రీట్మెంట్ అంటే చాలా కంగారు పడుతుంటారు పేరెంట్స్. మరి వాళ్ళకి అప్పుడే పుట్టిన శిశువుకి లెగ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? అంటే లైక్ కంగారు పడక్కర్లేదండి. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్, లైక్ అందుకే లైక్ పీడియాట్రిక్ ఆర్థోపెడిషన్ దే వర్ ట్రైన్డ్ ఇన్ దట్, సో దట్ చిన్నవి లైక్ చిన్న పిల్లల్లో కూడా ప్రెసిషన్ అనేది పెట్టుకొని లైక్ విల్ డీల్ ద డిఫార్మిటీస్. డిపెండ్స్ అండి, ఒకవేళ బర్త్ అప్పుడే మనం డిఫార్మిటీ ఐడెంటిఫై చేసాము అంటే కనుక అప్పుడు లైక్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకొని సో దట్ డిఫార్మిటీస్ కరెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి వెదర్ దిస్ డిఫార్మిటీ విల్ బీ కరెక్టెడ్ బై లైక్ ఎనీ మ్యానిపులేషన్స్. ఒక్కోసారి మదర్ మ్యానిపులేషన్స్తో కూడా అయిపోతుంది, లైక్ జస్ట్ మదర్కి మ్యానిపులేషన్స్ నేర్పిస్తాము లైక్ ఇలా చెయ్యాలి అని, దాంతోనే అవుతుంది. కొన్నిసార్లు సీరియల్ కాస్టింగ్ అంటాం, సిమెంట్ పట్టి ఎవ్రీ వీక్ అలా సిమెంట్ పట్టి వేసుకోవడాలు, లేదా కొందరు పిల్లలకు బ్రేసెస్, కస్టమైజ్డ్ బ్రేసెస్ ఉంటాయి, బ్రేసెస్ చేయించుకోవచ్చు, అలా ఉంటుంది. మళ్ళీ చాలామంది లైక్ పిల్లలకి ఏమన్నా ఉంటే ఎవాల్యుయేట్ చేయాలంటే ఎక్స్రే అంటే భయపడతారు. ఏం భయపడక్కర్లేదు, ఎక్స్రేకి లో డోస్ రేడియేషన్ ఉంటుంది. ఇంకా వి అమర్ హాస్పిటల్స్ వీ హ్యావ్ వెల్ ఎక్విప్డ్ ఎక్స్రే మషీన్, సో ఇట్ విల్ త్రో లో రేడియేషన్ అనమాట. సో వీ నీడ్ నాట్ వరీ మచ్. మేము బేబీని కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తుంటాం అన్నమాట. ఓకే, అలాగే ఇటు చిన్న పిల్లల్లో పెద్ద పిల్లల్లో ఇటు ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? యా, అయితే మనకి చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళలో ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ అండి. లైక్ పెద్దవాళ్ళలో బోన్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అదే చిన్నపిల్లల్లో డిఫరెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద ఫ్రాక్చర్స్ విల్ నీడ్ ఫిక్సేషన్, అంటే ఆపరేటివ్ ఇంటర్వెన్షన్. వన్ ఆఫ్ ద రీజన్ లైక్ ఒకటి ఏమో వాళ్ళకు ఉండే కండరాలు కానీ బోన్ స్ట్రక్చర్ కానీ డిఫరెంట్, అండ్ నవడేస్ ఎవ్రీవన్ వాంట్స్ టు గో బ్యాక్ టు వర్క్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రీహాబిలిటేషన్ కూడా తొందరగా కావాలి అనుకుంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్రాక్చర్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ అడల్ట్స్. అదే చిన్నపిల్లలకు వచ్చేసి మనం ప్రతి ఫ్రాక్చర్కి ఆపరేటివ్ ట్రీట్మెంట్ అక్కర్లేదండి. లైక్ వాళ్ళకి ఇది హీలింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ. అండ్ పిల్లల్లో ఫ్రాక్చర్స్ కంటే ఫస్ట్ బెండింగ్ అవుతాయి బోన్స్, లైక్ గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాము. లైక్ ఒక బోన్ బెండ్ అవ్వడం, ఒక బోన్ సగం కార్టెక్స్ బ్రేక్ అవ్వడము, అలాంటివి ఉంటాయి. సో దట్ ఇఫ్ వన్స్ మనము పిల్లవాడు ఏమైనా పడ్డారు లైక్ ఫ్రాక్చర్ ఉంది అని మనకి ఏమైనా డౌట్ వస్తే ఎక్స్రే తీసుకొని దాన్ని బట్టి సింపుల్ చిన్న సిమెంట్ పట్టి కానీ డిఫార్మిటీ ఉంటే కరెక్ట్ చేసుకొని సిమెంట్ పట్టి కానీ వేసుకుంటే సరిపోతుంది. అండ్ వీళ్ళలో రీమోడలింగ్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ అండి. ఈవెన్ లైక్ బోన్ కాంటాక్ట్ అనేది ఒక 50% ఉన్నా సరిపోతుంది మనకి. లైక్ వీ కెన్ సీ మిరాకిల్ రిజల్ట్స్ అనమాట. లైక్ ఫుల్ రీమోడలింగ్ అయిపోతుంది బోన్ యాజ్ నార్మల్. యూ వోంట్ బిలీవ్, లైక్ ఫస్ట్ ఫ్రాక్చర్ చూసినప్పుడు మొత్తం డిస్ప్లేస్డ్ ఉండేసి అదే మనం ఒక 3 weeks 4 weeks తర్వాత చూస్తే హీలింగ్ పొటెన్షియల్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ by 3 months ఇట్ విల్ బి లైక్ నార్మల్ బోన్, యూ వోంట్ బిలీవ్ అనమాట. అంత హీలింగ్ పొటెన్షియల్ ఉంటుంది పిల్లల్లో. లైక్ అదే పెద్దవాళ్ళలో అయితే 6 weeks అన్నా పడుతుంది మినిమం మనకు ఫ్రాక్చర్ క్యాలస్ అంటాం, అంటే లైక్ ఫ్రాక్చర్ హీల్ అవుతుందా లేదా కనిపించడానికి. అదే పిల్లల్లో 3 weeksకే మనకు హీలింగ్ కెపాసిటీ అనేది ఎక్స్రే తీస్తే కనపడుతుంది. అండ్ లైక్ యూజువల్లీ 3 weeks సిమెంట్ పట్టి అలా వేసేసి తీసేస్తాము అండ్ వీల్ మొబిలైజ్ ద బేబీస్. ఓకే అండి, అలాగే చిన్న పిల్లల్లో కూడా ఈ ఆర్థరైటిస్ వస్తుందా, ఎలా ట్రీట్ చేయాలి ఒకవేళ వస్తే? యా, యూజువలీ ఆర్థరైటిస్ అంటే ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళలో ఏజ్డ్ వాళ్ళకే వస్తుంది ఆర్థరైటిస్ అంటే, ఓకే ఏజ్ వల్ల వస్తుంది అన్నట్టు అనుకుంటారు. కానీ పిల్లల్లో కూడా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఆర్థరైటిస్ అంటే లైక్ జాయింట్ డిస్ట్రక్షన్ కానీ జాయింట్ అరిగిపోవడం కానీ ఉంటుంది. అయితే చిన్నపిల్లల్లో కామన్గా చూసేది ఏంటంటే జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. వీటిలో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. సింపుల్ అండి, ఒకవేళ చైల్డ్ కనుక 16 years బిలో ఉండి లైక్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ చెప్తున్నారు, లైక్ షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్, నీ జాయింట్స్ కానీ మోకాళ్ళు కానీ. మాట్లాడినాక కంటిన్యూ చేద్దాం. కాలర్ ఉన్నారు ఒకరు, రమేష్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి రమేష్ గారు. హలో రమేష్ గారు. హలో, ఓకే అండి మీరు కంటిన్యూ చేయండి. చిన్నపిల్లలు ఆర్థరైటిస్.
అయితే జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారండి. అయితే దీంట్లో జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలా అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి పిల్లల్లో ఉందని. కొందరు పిల్లలు ఊరికే జాయింట్ పెయిన్స్ చెప్తుంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఇఫ్ చైల్డ్ కనుక లెస్ దెన్ 16 years ఉండి మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ చెప్తున్నారు, లైక్ సరిగా ఆడుకోవట్లేదు, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అని కానీ, ఫీవర్ కానీ, లేకపోతే జాయింట్ మూమెంట్ రావట్లేదు అంటే వీ హ్యావ్ టు బీ కాషియస్ అనమాట. కొందరు పిల్లలు మల్టిపుల్ జాయింట్స్, పాలియార్థాలజీ అంటాం, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కొందరు పిల్లలు ఓన్లీ సింగిల్ జాయింట్, సింగిల్ నీ జాయింట్ కానీ, సింగిల్ యాంకిల్ జాయింట్ కానీ అట్లా ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ కొందరు పిల్లలు జాయింట్ ఇన్వాల్వ్మెంట్తో పాటు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు, అంటే ఫీవర్ అలా కూడా వస్తుందన్నమాట. సో అప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, లైక్ వెదర్ దిస్ ఫిట్స్ ఇన్ టు జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ నాట్. జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అని మనకు ఆ క్రైటీరియాలో కనుక ఫిట్ అయితే బేబీ, మనం మెడికల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసేయచ్చు. ప్రతిదానికి సర్జికల్ ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకొని ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ బేబీ మంచిగా రెస్పాండ్ అవుతుంది అంటే యూజువల్లీ 3 monthsలో అలా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. అండ్ వన్ మోర్ ఇస్ హీమోఫిలిక్ ఆర్థరైటిస్ అంటామండి. అంటే లైక్ ఎట్లా అంటే బ్లడ్ కాంపనెంట్స్, ఇప్పుడు మనకు బ్లడ్ ఏదన్నా దెబ్బ తాకింది, బ్లడ్ వస్తుంది అనుకోండి, ప్రతి మనిషికి ఎలా అంటే తొందరగా క్లాట్ అయిపోతుంది, లైక్ విత్ ఇన్ 3 to 4 minutesలో బ్లడ్ క్లాట్ అయిపోతుంది, మనకు బ్లీడింగ్ ఆగిపోతుంది. ఈ పిల్లలకి ఏంటి అంటే ఒకసారి ఇంజురీ అయిందంటే కంటిన్యూస్ బ్లీడ్ ఉంటుందన్నమాట. బ్లీడింగ్ డిజార్డర్స్ అంటాం హీమోఫిలిక్ ఆర్థరైటిస్. దాంట్లో డిఫరెంట్ కొన్ని ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీ ఉంటే మనకు అలా వస్తుంది. అలాంటి పిల్లలకి ఒక జాయింట్లో బ్లడ్ అక్యుములేట్ అవ్వడము, దానివల్ల ఆర్థరైటిస్ రావడము అలా అవుతుందండి. ఇంకా వన్ మోర్ కేటగిరీ ఈజ్ లైక్ సెప్టిక్ ఆర్థరైటిస్. దిస్ లైక్ ఇట్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్ ఎట్ ఆల్. లైక్ ఇఫ్ ఒకవేళ మీ చైల్డ్ కనుక ఫీవర్ వస్తుంది కంటిన్యూస్గా, లేదా జాయింట్ పెయిన్ చెప్తున్నారు, సింగిల్ జాయింట్ స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, లేకపోతే వేడిగా ఉండడం, ఇప్పుడు నీ జాయింట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ముట్టుకుంటే వేడిగా ఉండి రెడ్నెస్ ఉండి బాగా స్వెల్లింగ్ ఉంది అంటే కనుక వీ హ్యావ్ టు టేక్ ఎ కాల్, వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ద చైల్డ్. సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. సింపుల్ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది బేబీకి ఇన్ఫెక్షన్ ఉందా ఏంటి అనేది. సో దట్ ఇఫ్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక అది మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ మనం అర్లీగా ఐడెంటిఫై చేసామంటే లైక్ బేబీకి మనం జాయింట్ గిఫ్ట్ చేసినట్టే. అది కనుక లేట్ అవుతే. సంతోష్ని గారు, భూషణ్ గారు నిజామాబాద్ నుండి. నమస్తే అండి భూషణ్ గారు. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, మా పాప ఉంది మేడం, చిన్న పాప. ఓకే. చిన్నప్పటి నుంచి కొద్దిగా బోన్ డిస్లోకేట్ అయింది. ఏ బోన్ అండి? లెఫ్ట్ సైడ్ బోన్ మేడం. అంటే హిప్ జాయింటా లేకపోతే నీ జాయింటా? ఏ బోన్ డిస్లోకేట్ అయింది? డిస్లోకేట్ అయిపోయింది. మోకాల్దా లేకపోతే తొంటి అంటారు కదా, హిప్ జాయింట్? మడిమే పైన ప్లస్ తొడ భాగంలో. యాంకిల్ జాయింట్ అండి? ఓకే, చెప్పండి. తొడ భాగంలో మిడిల్ ప్లేస్ లో, మోకాలు కింది భాగంలో. మోకాలు కింది భాగం యాంకిల్ జాయింట్ గుత్తులలో అంటారు అది. అక్కడ మొత్తము డిస్లోకేట్ అయిపోయింది. ఏమన్నా లైక్ ఇంజురీ అయిందా అండి? 20 times అయింది మేడం. 20 times 10 times అయింది. కల్పించాను పైన, అదే మేడం పైన కల్పించాను, కింద ఆల్రెడీ ఒకసారి బ్రేక్ అవుతుంది. పైన కల్పిస్తే కింద బ్రేక్ అవుతుంది. బోన్స్ బ్రేక్ అవుతున్నాయా లేకపోతే డిస్లోకేట్ అవుతున్నాయా అండి? ఆటోమేటిక్ గా డిస్లోకేట్ అవుతుంది. ఏం టచ్ కూడా చేయకుండా ఆటోమేటిక్ గా డిస్లోకేట్ అవుతుంది. ప్రాబ్లం ఏమంటారు? అయితే లైక్ గుత్తులలో అవుతే కనుక ఇది కొంచెం రేరే అండి. లైక్ యాంకిల్ జాయింట్ డిస్లోకేట్ అవ్వడం అనేది లైక్ ఏదన్నా సిగ్నిఫికెంట్ ట్రామా కానీ ఇంజురీ ఉంటే కానీ అవుతుంది. పాప ఎన్ని ఇయర్స్ అండి? 25 మేడం. ఇప్పుడైతే 25. నార్మల్ డెలివరీ. పాప ఏజ్ ఎంత అండి భూషణ్ గారు? ఇప్పుడు 25 months. 25 months. ఓకే ఓకే, చెప్పండి. ఒకవేళ అలా చెప్పండి. డిస్లోకేట్ అవుతుంది. అందుకే ప్రాబ్లం ఏంటంటే హాస్పిటల్ తిరిగాము, ఇక్కడ చాలా హాస్పిటల్ సిగ్నల్స్ అనుకోని ఎవరు కూడా రెస్పాన్స్ చేయలేదు.
వాయిస్ క్లియర్ అనేది తనకు అర్థం అవ్వట్లేదంట. ఓకే ఓకే అండి. అయితే యూజువలీ మీరు చెప్పిన దాన్ని బట్టి యాంకిల్ జాయింట్స్ బేబీస్లో 25 months బేబీలో డిస్లోకేట్ అవుతుంది ఇంత ఫ్రీక్వెంట్గా అంటే కొందరికి లిగమెంటస్ లాక్సిటీ ఉంటే కూడా అవుతుంది. సో దట్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది ఉంటుందండి. ఒకసారి మీరు అమోర్ హాస్పిటల్స్ కనుక తీసుకొస్తే మనము ఎవాల్యుయేట్ చేసి లైక్ బేబీని క్లినికల్గా చూసి ఎగ్జామిన్ చేసి లైక్ ఓన్లీ యాంకిల్ దగ్గరే ఉందా ప్రాబ్లం లేకపోతే బాడీ అంతా, కొందరు పిల్లలకి ఎట్లా అంటే బాడీ అంతా లిగమెంటస్ లాక్సిటీ అంటారు. అలా ఉన్నప్పుడు ఈజీగా డిస్లొకేషన్ ఛాన్సెస్ లైక్ కొందరికి షోల్డర్స్ ఈజీ మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే షోల్డర్ డిస్లొకేషన్స్ చూస్తాం ఇలా లిగమెంటస్ లాక్సిటీ అవి ఉన్నప్పుడు. యాంకిల్ అనేది కొంచెం అరుదైంది. సో దట్ మీరు ఒకసారి తీసుకొస్తే హాస్పిటల్కి లైక్ ఇంకెక్కడన్నా జాయింట్ లిగమెంటస్ లాక్సిటీ ఉందా లేకపోతే జాయింట్ డిస్లొకేషన్ ఉందా చూసి మేము ప్రాపర్గా ట్రీట్మెంట్ చెప్పగలిగొస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈరోజు చిన్నపిల్లలు ఆర్థరైటిస్ అలాగే బోలెక్స్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. లైక్ ఇంత తక్కువ టైంలో ఎక్కువ చెప్పలేము, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ లైక్ యూ కెన్ కమ్ టు అమోర్ ఎట్ ఎనీ టైమ్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవన రేఖ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.